చలసాని శ్రీనివాస్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు యాక్సిడెంట్ విషయంలో ఒక ట్వీట్ చేశారు, త్వరగా కోరుకోవాలని. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా థ్యాంక్ యూ చెప్పారు, ధన్యవాదాలు చెప్పారు. అంటే దీన్ని రాజకీయ కోణంలో ఏదైనా చూడొచ్చా? అంటే భవిష్యత్తులో ఏదైనా సమీకరణలు మారి వైసీపీకి జనసేన దగ్గర అయ్యే అవకాశం ఉందా భవిష్యత్తులో? బీజేపీ ఏది కావాలనుకుంటే జరుగుతుంది. అదానీ గారు వాళ్ళ కంపెనీ ఏది డిసైడ్ చేస్తే జరుగుతుంది అనుకున్నాను. ఎందుకంటున్నానంటే ఈ రెండు పార్టీలు కలవకూడదని విశ్వప్రయత్నం చేసింది వందల ట్వీట్స్తోనండి. విశ్వప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి అర్థమైపోయింది. అటాక్ చంద్రబాబు నాయుడు గారు తగ్గించి కళ్యాణ్ గారిని అటాక్ పెంచారు ఆ రోజుల్లో. పార్టీని ఏదన్నా కానీ పెంచి వాళ్ళ స్ట్రాటజీ నేను తప్పాను. ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది. అందువలన ఇవాళ కూడా నేను వైఎస్సీపీ సోషల్ మీడియాలో అంటే ఎక్స్ట్రీమిస్ట్ సెక్షన్ తీసేసేయండి. మిగతా లైన్ చూసుకుంటే ఇదే మీరు కనుక జగనన్న ఇలా మాట్లాడాడు, మీరు కూడా స్పందించారు, ఇలా ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా ఉంటే మనకు బాగుండేది కదా అని చెప్పి ఒక పాజిటివ్ యాంగిల్ వస్తుంది. ఫ్యూచర్లో వీళ్ళిద్దరు కానీ విడిపోతే కనుక పడిపోతారు అనేది చాలా ఇవాళ కాదండి, అది వాళ్ళు రాసుకుని బైబిల్లాగా లేదా భగవద్గీతగానో రాసుకుని పక్కన పెట్టుకున్నారు. ఎప్పుడు కావాలి రాజకీయం అదండి, ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక సింగపూర్ లాంటి ఒక మోస్ట్ సేఫ్ కంట్రీలో ఇలా జరగటం దురదృష్టకరం అండి. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. ఎందుకంటే వారి శ్రీమతి అక్కడే కాలేజీలో డిగ్రీ చేశారు. కళ్యాణ్ గారు శ్రీమతి అక్కడే ఉంటున్నారు. అలాంటి సేఫ్ కంట్రీలు జరగటం బాధాకరం. కానీ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఇతర ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరి వ్యాలిడ్ పాయింట్ దగ్గర నుంచి మిగతా అందరూ కూడా ఎలాగో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ చేశాను, అందరూ కూడా రికవర్ అవ్వాలని కోరుకున్నాం, మనం కూడా కోరుకున్నాం. ఓకే.